బ్లాగింగ్ చేస్తున్నావు బ్రో. బిర్యానీ అన్నప్పుడు రావట్లే కానీ ఎండ్ ఆఫ్ ద లాగా Can I try it? I want to try it. హలో గైస్, ఈరోజు అయితే ఫ్లాష్ షూట్ ఇన్విటేషన్ అయితే వచ్చింది, వెళ్తున్నాం మనం. లెట్స్ గో. అక్కడ నుంచి విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళేసి బస్ స్టాండ్లో బైక్ పెట్టేసి బెంజ్ సర్కిల్కి వెళ్ళాలన్నమాట. బెంజ్ సర్కిల్లో మనకి బస్ అయితే ఉంది. ఫ్లాష్ షూట్ వాళ్ళు అయితే బెంజ్ సర్కిల్కి వచ్చేసేయండి, అక్కడ బస్ మీకు ఏర్పాటు చేసామని చెప్పారు. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోదాము. ఓకే, ర్యాపిడో బుక్ చేస్తున్నాం బస్ స్టాండ్ దగ్గర నుంచి బెంజ్ సర్కిల్ వరకు. ఎంత అవుతుందో చూద్దాం. ఇంకా బస్ దగ్గర ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఇంకొంతమంది, వాళ్ళని కూడా పరిచయం చేస్తాను నీకు. సో జస్ట్ ఇప్పుడే ఆటోకి పేమెంట్ చేసి ఇంక వెళ్ళిపోతున్నాం మనం. బెంజ్ సర్కిల్ ఉన్నాం, విజయవాడ బెంజ్ సర్కిల్. ఇక్కడ నుంచి అందులో మనకి మన వాటర్ బాటిల్ కావాలి నాకు ఫస్ట్. హాయ్ బ్రో, హర్షద్. హాయ్ బ్రో, యా కార్తీక్. ఇప్పుడప్పుడే జరుగుతుంది అద్భుతాలు, అప్పుడప్పుడే వస్తాయి నోట్లో. సరే చేసుకోవాలి, ఇస్తున్నాం కదా, కంటెంట్ కావాలా? ఇప్పుడే స్టార్ట్ అయింది. మనకైతే సింగిల్ బెడ్ దొరికింది. మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఆ 2 బెడ్స్. దాని ముందు బెడ్ కూడా మన వాళ్ళు అనమాట. ఇప్పుడు సంతోషంగా కాదు, సంతోష్ లేడు. సంతోష్ ఎక్కడ లేదు, చూసి చెప్తాను. ఇంకో 5 minutes లో మనం డ్రాప్ టాపింగ్ వచ్చేస్తుంది, అక్కడ దిగేద్దాం. మెట్రో ఎక్కేస్తే సరిపోతుంది. మెట్రో తీసుకున్నాను చెప్పేదా మెట్రో దీనికి సరిపోయింది. స్కాన్ చేస్తే ఎలా చేసాము మినిట్స్ 10 or 15 minutes లో వస్తాయంట. సో వచ్చినాక ఇప్పుడు మాట్లాడి టిఫిన్ షాప్స్ లేకపోతే రెస్టారెంట్స్ ఉంటే చూద్దాము, వెళ్ళి తినేసి తర్వాత ఏం చేద్దాం చూద్దాం. హాయ్ గైస్, చాలా సేపటి తర్వాత చాలా బాగుంటుంది. దాకా అదే అనుకుంటా. అదిగో టిఫిన్ షాప్ ఉంటుంది క్రాస్ రోడ్ ని. ఇక్కడ నుంచి అక్కడ దాటుకొని అక్కడ టిఫిన్ షాప్స్ ఉంటే చూడాలన్నమాట. ఓకే, ఆ కంపెనీస్ ఉన్నాయి రేపు చాలా పెద్దగా ఫుల్. ఇంటీరియర్ ప్లేస్ అంటే 5th floor 504 అన్నాడు బ్రో. వచ్చేసి 504 వెళ్దాం. సో బ్రో వచ్చేసి ఒక 5 to 10 minutes ఉంచండి అన్నాడు. ఇక్కడ మాకు వెయిటింగ్ ఏరియాలో ఉన్నాం మేమైతే. ఇక్కడ వ్యూ కూడా బాగా ఉంది, చూపిస్తా ఒకసారి. మొత్తం కొన్నదనమాట, వ్యూ బాగుంది. అక్కడ ఇంకోటి ఉంది ఏదో కంపెనీ అనుకుంటాను, హెచ్ఎస్బిసి. ఓకే, అయితే హెచ్ఎస్బిసి కంపెనీ ఉంది. అక్కడ ఆ రాయిని దాని మీద ఎవరు కూర్చోబెట్టుంటాడు? చూడండి, ఆ రాయి మీద 2 రాళ్ళు ఉన్నాయి. ఎవరు అంత పైకి తీసుకెళ్ళి పెట్టుంటాడు ఏమో. ఇదిగోండి ఇక్కడ. Guys, I will talk to you back later. Bye bye. బ్లాగింగ్ చేస్తున్నావు బ్రో. కార్తిక్, హర్షల్.
మీ 5 minutes వచ్చారు. ఓకే ఓకే. ఎక్కడికి వచ్చినా ఈ దూల పనులు మాత్రం ఆపుకోంగా. అందుకే మనం ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇక్కడికి వచ్చేసి కాఫీ తాగుదాం వచ్చేస్తే మనోడు దాన్ని కూడా బ్లాగ్ చేస్తున్నాడు. కాఫీ తాగేది మనం కూడా అఫ్ కోర్స్ తీస్తాం అనుకోండి. సో ఇప్పుడే కొంచెం ఫార్మాలిటీ డాక్యుమెంట్ అయితే మాకు ఇచ్చారనమాట, సిగ్నేచర్స్ పెట్టమనేసి. ఆఫ్టర్ దట్ 2 years బాండింగ్ ఉంటుంది వీళ్ళతో. దాని తర్వాత ఓ ట్రైనింగ్ సెషన్ అది ఉందంట. ఒక లొకేషన్ పెట్టే లొకేషన్కి వెళ్ళినాక తర్వాత మీకు కంటిన్యూ చేస్తా వీడియోని. క్యాబ్ అయితే ముందు రోజు క్యాబ్ ఎక్కేసి మనం డైరెక్ట్గా ఒక లొకేషన్ పెట్టారు. ఆ లొకేషన్ వెళ్ళేసి ఏదో ట్రైనింగ్ టెస్ట్ అనమాట, అది అటెండ్ అవుతాము. ఎప్పుడు ఇక్కడ గాలి వేగనే ఉంటుంది అందులో ఎప్పుడు కూడా అంతే, ఎందుకంటే హై ఏరియా అట్లేం లేదు, నార్మల్ అంటే డిపెండ్స్ ఇక వెదర్ ని బట్టి. ఓకే. అవునా అక్కడ మన హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కదా. Okay, let's go. హైదరాబాద్కి లేదు, నేను దాదాపు ఒక 12 years తర్వాత వచ్చా ఇప్పుడు హైదరాబాద్కి. హైదరాబాద్లో రిలేటివ్స్ ఉన్నారు. ఓకే. అక్కడను కేపీహెచ్పీలో ఉన్నారు. ఓకే. మన దగ్గర బ్లాగ్ చేయాలి. తర్వాత లేట్ అవుతుంది. సో జస్ట్ మనం ఇప్పుడే వచ్చాం పార్క్లోకి. సో గైస్ ఇప్పుడైతే మొత్తం ట్రైనింగ్ అయితే పూర్తయింది. మొత్తం అంటే లైక్ అందరూ ఎలా ఏమొచ్చు అని చూస్తున్నారు అనమాట. దీని తర్వాత మనకి ఫ్రెండ్స్ వచ్చేసి లంచ్కి వెళ్దాం అంటున్నారు. సో లంచ్కి వెళ్ళేసిన తర్వాత మీకు మళ్ళీ చేస్తా. వర్షం కూడా పడుతుంది, ఇప్పుడు చూడొచ్చు వర్షం పడుతుంది బాగా. సో ఇక్కడ నుంచి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేశారు. సో వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. This is an AC ride. Please switch on your AC. Kindly do not ask for extra cash. Thank you. Let's go. ఆకలి ఎలా వేస్తుందంటే చచ్చిపోవాలనిపిస్తుంది నాకు, అంత భయంకరంగా ఆకలి వేస్తుంది. అక్కడ వెళ్ళి తిన్నాం ఏదైనా బిర్యానీ సంథింగ్ ఫుడ్. ఓకే ప్యారడైజ్కి వచ్చాం గాయ్స్. బిర్యానీ అన్నప్పుడు బిర్యానీ టచ్ చేద్దామని వచ్చా. బ్రో వద్దు, బ్లాక్ చేసి బ్రో వద్దు, అలాగే రోల్ చేస్తుండే. నేను చెప్పాను అప్పటికి చేయలేదా? సరిపోయింది. Let's go. ఏవో 2-3 ఫ్రేమ్లో తీసుకొచ్చింది కదా, ఒక ఫ్రేమ్ కింద నుంచి ఎలా ప్లానింగ్ చేస్తారేమో. తీసుకోవచ్చు కదా ఆ పర్ఫార్మెన్స్. సో నేను వెడ్డింగ్స్ ఏమన్నా కూడా సుమేరానే అప్లై చేస్తుంది. జస్ట్ మనకి ఇక్కడ ఫోటో షూట్ జరుగుతుంది. బ్రోతి ఫోటో షూట్ జరుగుతుంది ఇక్కడ. మనం బ్రోతి తీస్తుండే ఫోటోగ్రాఫర్.
లేదు ఆగదు. అందరూ ఆడలే కానీ మీరు ఎండ్ ఆఫ్ ద లాగా నేనా డెమో 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 he's a boom boom star, he's a light boom boom, I am small boom boom, I am small boom boom, I is boom boom star, I is boom boom star. Sir bye bye. Okay bye. Bye friends. Bye bye friends. Me వైజాగ్లో విజయవాడలో వర్షం అయితే రావాలని పిలకండి ఓకేనా? ఓకే ఓకే. బ్యాగ్ వద్దా? బ్యాగ్ కదా బ్యాగ్ కాల్ చేయండి. పెట్టేసుకోండి స్టాండ్ ఇంకా మీరు చూస్తూ ఉంటారు కదా ఇన్స్టా, ఏ క్రియేటివిటీ వస్తే సేవ్ చేసుకోండి. సో ఈరోజు డే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి. చాలా సక్సెస్ఫుల్ గడిచింది. అందరూ బాగా ఎంజాయ్ చేసేసి బాగా అందరూ ఎంజాయ్ చేసి నెక్స్ట్ మంత్ మీకు ఈవెంట్ ఉందంట. కాల్ చేస్తానని ఈవెంట్ డీటెయిల్స్ చెప్తానని అప్పుడు ఎవరికి కూడా ఇప్పుడైతే మనం కొంచెం తిరుగుతాం హైదరాబాద్. మనకి ఇంకా 10:20గా 10:20గా ఉంటుంది బస్సు. 10:20 బస్సు ఉంది. సో అంతవరకు మనం ఇనార్బిట్ మాల్ పక్కనే ఉందంట. సో వెళ్ళి తిరుగుతాం బాగా. ఇప్పుడు అయితే 19 పడుతుంది. నీ బుడ్డిది చాలా బాగుంది కదా. చాలా బుడ్డిగా ఉన్నాయి రా 16లు. ఎంత బుడ్డిగా ఉంది చాలా బుడ్డిది. చాలా నాకు చాలా చిన్నగా అనిపిస్తుంది. 16+ ఇది. ఇది కూడా బుడ్డిగా కనిపిస్తుంది. అది పెద్దగా కనిపిస్తుంది దీనికన్నా. రెండు ఒకటే కాదు సరే, దీంతో కంపేర్ చేస్తే చిన్నదే కానీ ఇది కూడా నాకు అట్లా అనిపిస్తుంది. సేమ్. అవునవును. వేస్తాను కొట్టు మచ్చా. రే వేస్తాను కొట్టు ఒకసారి. దా అంత హైట్ చూస్తున్నా పర్లేదు, నీదే చాలా రిస్క్ ఇది. అది ఇంకా రిస్క్. అది బాగానే బ్యాలెన్స్ చేసుకున్నావు నువ్వు. చాలా బెటర్ నాతో కంపేర్ చేస్తే. తను చేస్తుంది చూడు, అది కావాలి. వెళ్తే వీళ్ళిద్దరు పార్టీ ఇస్తారు బాగానే కానీ Can I try it? I want to try it. Thank you. మొత్తానికి అడిగేసావా?
నేనా ఏం చేస్తా కనిపిస్తే అమ్మాయిలు అందరూ ఉన్నారు కాబట్టి వర్స్ట్గా ఉంటుంది టేస్ట్. డ్రై ఫ్రూట్స్ బాగుంటుంది. చూసి మెల్ట్. ఏం తీసుకుంటావు చెప్పు. అవే 7 లేయర్ అంట ఎలీట్ ఆన్లైన్. సో దాంట్లో మన పుల్లగా ఉందా? సోర్ స్వీట్ అలా ఏం లేదు. ఎలా పడితే అలా ఉందా అంటే ఎలా పడితే అలా ఉంది. దీనికంటే మన విజయవాడ షార్మా చాలా బెటర్. బిర్యానీ తింటున్నట్టు ఉంది. సో మనకైతే ఇంకాసేపులో బస్ అయితే ఉంది. ఎగ్జాక్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇంకొంచెం దూరం అన్నారు కాబట్టి సో ఒక 10 దాకా చిల్ అయ్యి బయటనే ఏమన్నా చూసి అక్కడ నుంచి మళ్ళీ బస్కి వెళ్ళిపోతాం. వచ్చేసినాం రా. అయిపోయింది. ఫైనల్లీ జస్ట్ మిస్. ఇప్పుడు వచ్చేసింది అక్కడ బస్ వచ్చేసింది.